వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను దీక్షా సిద్. ఏంటి ఫుల్ ఎక్సైటెడ్గా జోష్గా ఉన్నాను అనుకుంటున్నా. ఎస్, మరి శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నేనైతే ఫస్ట్ షో కొట్టేశాను సినిమాని. మరి శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో మన శ్యామ్ అండ్ దేవదాసి ప్రేమ కథ ఎంత బాగుందో కదా. సో మరి ఆ ప్రేమ కథ ఎక్కడ తీశారు ఏంటి అని మరి మన మిర్రర్ టీవీ టీం మొత్తం కూడా సర్చ్ చేసి లొకేషన్ పట్టుకొని నేను లొకేషన్కి వచ్చేసాను. సో మరి శ్యామ్ సింగ్ రాయ్ దేవదాసి ఫస్ట్ టైం నాట్యం చేస్తూ ఉంటే శ్యామ్ సింగ్ రాయ్ చూసి ప్రేమలో పడిపోవడం జరిగింది. మరి ఆ లొకేషన్లో ఎలా ప్రేమ స్టార్ట్ అయిందన్నది చూద్దాం. లొకేషన్కి వచ్చేసిన చలో వెళ్ళిపోదాం. కమ్. సెట్లోకి వచ్చేసాను. సో ఎంట్రీలోనే మనకి ఆల్మోస్ట్ లైక్ ఒక టెంపుల్కి ఎలా అయితే ఎంట్రీ ఉంటుందో, ఒక పూర్వకాలంలో మనకి టెంపుల్కి ఎంట్రీ అవుతున్న గేట్ కానీ ఆర్చ్ పైన ఉన్న ఆ దేవుడి విగ్రహాలతో సహా సెట్ అన్నది మనకి కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో మరి ఇంతకీ ఎంట్రీలోనే డోర్ చూస్తేనే ఇంప్రెస్ అయిపోతున్నాము. మరి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. శ్యామ్ సింగ్ రాయ్ సెట్కి నేను వచ్చేసాను. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, ఇంతకు నేను వచ్చింది హైదరాబాద్కేనా కాదా అని. కంప్లీట్గా బెంగాల్లో ఉన్న వాతావరణం మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎస్, మరి మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు డోర్ అండి. నేను ఈ డోర్ చూడగానే ఫస్ట్ ఇది 100% ఐరన్తో చేసిన డోర్ అనే అనుకున్నాను. అంటిల్ అన్లెస్ నేను దీన్ని టచ్ చేసి కొంచెం ఇక్కడ కలర్ కొంచెం పోయింది. సో ఈ కలర్ పోయింది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇట్స్ ఏ వుడ్ వర్క్ అనేసరి. కానీ దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని టచ్ చేసి ఫీల్ అయిన తర్వాత కూడా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు ఇది ఒక వుడ్ వర్క్తో చేసిన డోర్ అనేసని. వెనకటి కాలంలో ఎప్పుడైతే రాజుల కాలంలో ఎలాంటి భవనాలు కానీ ఎలాంటి డోర్స్ కానీ కన్స్ట్రక్ట్ చేశారో అదే విధంగా అంతే హార్డ్ వర్క్ తోటి మనకి డోర్ అనేది కన్స్ట్రక్షన్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకి ఇట్లా ఎంట్రన్స్లోనే ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే డోర్తో వచ్చింది. అండ్ ఇక తర్వాత ఇక లోపలికి ఎంటర్ అవ్వడం తోటి నేను ఇక్కడ వాల్ చూశాను. ఈ వాల్ అయితే నేను చూడగానే కంపల్సరీ ఇట్స్ నాట్ ఎ కలర్ కోటింగ్ అండ్ ఇట్స్ నాట్ ఎ వుడ్ వర్క్ అనుకున్నాను, కానీ ఇట్స్ ఎ వుడ్ వర్క్. అండ్ నిజంగా వెనకటి కాలంలో మనకి ఎంత స్ట్రాంగ్ బాడీతో కన్స్ట్రక్ట్ చేశారో అంతే స్ట్రాంగ్ బాడీతో ఉన్నట్టు మనకు ఆ ఫీల్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 6.5 crores పట్టింది ఈ కంప్లీట్ సెట్ని మొత్తము కన్స్ట్రక్ట్ చేయడానికి. మన శ్యామ్ సింగ్ రాయ్ అలియాస్ నాని ఫస్ట్ టైం చూసి ప్రేమలో పడిపోయిన లొకేషన్ ఇది. ఎస్, మరి మన సాయి పల్లవి నాట్యం చేసింది. తను నవరాత్రుల్లో తను ఎంత కష్టపడి దేవుడికే అంకితం చేస్తూ తను నాట్యం చేసిన ఈ చోట్లో నేను వచ్చేసాను. సో మరి ఈ చోటు ఎంత అందంగా ముస్తాబు చేశారన్నది మనం విజువల్లో చూడొచ్చు. సో ఇక్కడ మనము శ్రీవెన్నెల పాట మీకు కంపల్సరీ గుర్తుంటుంది, ఎందుకంటే ఆ సాంగ్ ఎంత ప్రీషియస్ సాంగ్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో మనందరికీ తెలిసిందే. సో ఈ సెట్ని మనం చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ నవరాత్రుల్లో నాట్యం చేసిన అందరు కూడా ఈ చోటులోనే నాట్యం చేయడం జరిగింది. సో ఈ చోటు మనం చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ బ్యాక్డ్రాప్ కానీ కంప్లీట్గా సెట్ లాగా ఏమాత్రం అనిపించట్లేదు మనకి. అండ్ నవరాత్రులు అంటే మన హోల్ భారతదేశంలోనే బెంగాల్ ఫస్ట్ మనకి స్ట్రైక్ అవుతుంది. సో బెంగాల్లో ఎంత అద్భుతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారో, నవరాత్రి అనగానే అమ్మవారు. సో అమ్మవారి దగ్గర నాట్యం చేయడం అన్నది మామూలు విషయం కాదు కదా. సో మరి నాట్యం చేసిన చోటుకి నేను వచ్చేసాను ఇక్కడ. సో మన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో సాయి పల్లవి నాట్యం చేస్తున్న చోటు ఇదే. సో మరి నాట్యం చేస్తూ తన నాట్యంతోనే ప్రేమలో పడేశారు మన శ్యామ్ని. ఎస్, మరి ఈ లొకేషన్లో మనము
ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఎంత ప్రీషియస్ అన్నది అర్థమైంది. సో అక్కడ మనము కొబ్బరి చెట్లు కానీ కంప్లీట్గా ఎక్కడ కానీ ఇది సెట్ లాగా మాత్రం అనిపిస్తలేదు మనకి. అండ్ కంప్లీట్గా దీపాలు పెట్టిన చోటు కానీ ఆ స్తంభాలు కూడా ఎంత ఆర్గనైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేశారనేది అర్థమవుతుంది. సో ఈ సెట్ దాదాపు 6.5 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది సెట్ పైన. కానీ అసలు 6.5 crores చాలా తక్కువ అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇప్పటివరకు మీరు చూసింది జస్ట్ 30% అండి. ఇంకా చాలా ఉంది, నది ఉంది. సో మరి మన శ్యామ్ సీక్రెట్గా మన సాయి పల్లవిని కలిసి ప్రేమలో పడేసి తన ప్రేమని కన్విన్స్ చేసిన చోటుకి వెళ్దామా? మన దేవదాసి నాట్యం నేర్చుకొని నాట్యం ప్రదర్శించిన చోటు ఇది. ఎస్, మరి మన దేవదాసితో పాటు చాలామంది అమ్మాయిలు కూడా నవరాత్రి స్పెషల్గా అమ్మవారి ముందు నాట్యం చేసిన చోటు ఇది. ఎస్, మరి దేవదాసి తను ఎలా లైఫ్ స్టార్ట్ అయింది ఏంటి అని ప్రతి ఒక్కటి మనకు ఎలిమెంట్ చూపించడం జరిగింది కదా సినిమాలో. సో మరి దేవదాసి తన కోరుకున్న మన నాని అదే శ్యామ్ని కలిసి తన ప్రేమాయణం షురువైన తర్వాత ఎప్పుడైతే విలన్కి తెలిసిందో ఆ తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికీ తెలిసిందే. ఎస్, మరి ఇక్కడున్న కంప్లీట్గా పిల్లర్ కానీ ఏదైనా కానీ ఎంత అద్భుతంగా మనకి చెక్కడం జరిగి మనకి సినిమాలో ఎంత అందంగా చూపించారో అర్థమవుతుంది. సో మరి ఈ సెట్ దాదాపు 10 ఎకరాలలో ఉంది మన హైదరాబాద్లోనే. నేను చూడగానే నిజంగా నేను హైదరాబాద్లోనే ఉన్నానా లేకపోతే బెంగాల్కి వచ్చేసానా అని. సో మరి అవినాష్ కొల్లా ఈ చిత్రానికి అండ్ ఈ సెట్కి కంప్లీట్గా మెయిన్ ఆర్ట్ డైరెక్టర్. సో ఏ సినిమాకైనా ఆర్ట్ డైరెక్టర్ అన్నది కంపల్సరీ ఒక మెయిన్ పిల్లర్ కదా. మరి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లర్ పైన తన పేరే ఉండాలి. ఎందుకంటే మరి సినిమా మనము 70mm సినిమా చూస్తున్నాము అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మనకి చాలా కీ పాయింట్. అందులోనూ ఇంకా సెట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో వస్తున్న చిత్రము అంటే ఓ మై గాడ్, అది మామూలుగా కష్టంతో కూడిన పని కాదు. మరి ఆ కష్టంని ఇష్టంగా మార్చుకొని రాహుల్, మన డైరెక్టర్ రాహుల్ ఎలా అయితే తను డిజైన్ చేసుకున్నారో అంతే డిజైన్తో అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్ చేసి రాహుల్ గారు ఉన్న మైండ్లో ఎగ్జాక్ట్గా ఎలాంటి సెట్ అయితే కావాలి అనుకున్నారో అలాంటి సెట్టే మన హైదరాబాద్లో బెంగాల్ని తీసుకొచ్చి పెట్టారు. ఎస్, మరి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ నాట్యం చేస్తున్న వారే కాకుండా పక్కకు ఉండి పూజలు చేస్తున్న వారు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కూడా కంప్లీట్గా బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సెట్లో ట్రైన్ చేసి సినిమా కోసం చాలా కష్టపడ్డారన్న విషయం అర్థమవుతుంది. ఎస్, మరి ఇక్కడ మనము ఈ సెట్లో ఇందాక మనము అమ్మవారిని చూసాము దూరం నుంచి. మరి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర నుంచి కంప్లీట్గా వ్యూ పాయింట్ ఎలా ఉందో చూద్దాం. చలో. నవరాత్రి ఉత్సవాలు అనగానే ఎంత అంబరంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సో మరి శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో మనకి నవరాత్రి మళ్ళీ వచ్చేసింది డిసెంబర్లోనే. ఎస్, మరి నవరాత్రి ఎంత అందంగా చేశారో సినిమాలో మనకు తెలిసింది. సో మరి ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరకు వచ్చేసాను. మరి మన దేవదాసి కోరుకున్నట్టే తన ప్రేమను దక్కించుకొని
సినిమాని అంత హిట్ చేశారు. సో ఆబ్వియస్లీ మన ప్రొడ్యూసర్ గారు కూడా ఫస్ట్ మూవీతోటే హిట్ కొట్టేశారు. సో ప్రొడ్యూసర్ గారు మనసులో అనుకొని ఉంటారు, నా ఫస్ట్ చిత్రము తప్పకుండా సక్సెస్ అవ్వాలి అనేసి మొక్కుకొని మరి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి సినిమాతో వచ్చేసారు మన ప్రొడ్యూసర్ గారు. సో మరి అలానే రాహుల్ గారు అనుకున్నట్టే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది అన్న విషయం అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడున్న కంప్లీట్గా ఉన్న ఆర్ట్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఎంత కష్టంతో కూడిన పని అన్నది మనకు అర్థమైపోయింది విజువల్లో. సో బెంగాల్లో ఉన్న సెట్ని యాజ్ ఇట్ ఈజ్ మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మరొకసారి నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. చలో. విగ్రహం ఎంత అందంగా ముస్తాబ్ చేశారో అర్థమవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సినిమా అయిపోయిన తర్వాత కాస్త సెట్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, కానీ డిస్టర్బెన్స్లో కూడా ఇంత అందంగా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా షూటింగ్ టైంలో వస్తే మాత్రం అద్భుతంగా ఉండేది అని అర్థమవుతుంది. సో అమ్మవారి దర్శనం చేసుకుందాం. విగ్రహం అన్నది చాలా కష్టంతో కూడిన పని. ఒక ఆర్ట్ విషయానికి వస్తే మాత్రం చూసుకోవచ్చు ఎంత ఎగ్జాక్ట్గా ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిత్రంలో అమ్మవారిని వర్ణించడం అన్నది మాటలు కాదు. సో ప్రజెంట్ ఇక్కడ శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్నాను. చూస్తే కంప్లీట్గా ఐరన్తో చేసినట్టుంది, కానీ 100% ఐరన్తో చేసింది కాదు. ఇట్స్ కంప్లీట్గా వుడ్ వర్క్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా మనం టెంపుల్లో ఎటువంటి విగ్రహాన్ని అయితే మనము దర్శించుకుంటామో అంతే అందంగా అదే ఎగ్జాక్ట్గా విగ్రహం అన్నది ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్న రాక్షసుడు కూడా ఎగ్జాక్ట్గా అదే స్టెప్లో, కానీ తన కాలు కింద నలిపేస్తున్న విజువల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా సింహం. సో అమ్మవారు అనగానే అమ్మవారి వాహనము సింహం. ఎస్, మరి సింహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇక నవరాత్రి ఉత్సవాలు ఎలా అయితే మనం అందరం జరుపుకుంటామో డిసెంబర్లోనే, అంటే ఈ సంవత్సరంలో మనకి 2 సార్లు నవరాత్రి ఉత్సవాలు వచ్చినట్టుంది. నేనైతే ఇక్కడికి రాగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఎస్ ఇది ఎగ్జాక్ట్గా ఐరన్తో చేసింది 100% అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని ఇలా తాకడం జరిగిందో అప్పుడు అర్థమైంది ఇట్స్ ఏ వుడ్ వర్క్ అనేసి అని. సో కాస్త షూట్ చాలా రోజులు అయింది కదా అయిపోయి, సో సన్ వల్ల ఇక్కడ కలర్ అన్నది కాస్త పోయింది, కానీ ఎంత అందంగా ముస్తాబ్ చేశారో మనం సినిమాలో చూసాము. అమ్మవారి ఎదురుగా హోమం జరిగిన చోటు ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనము స్టేజ్ పైన హోమం జరిగింది కదా, సో ఇది ఆ హోమం జరిగిన చోటు. సో ఇక్కడ నుంచి మనము కంప్లీట్గా సెట్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఫేసింగ్లో చూడొచ్చు. మనము నాట్యం చేసిన చోటు ఇందాక చూసాం కదా, సో ఇక్కడ నుంచి అక్కడ నాట్యం చేసిన చోటు అన్నది కనిపిస్తుంది మనకి. సో నాట్యం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకొని హోమం అటెండ్ అయిన చోటు నుంచి మనము సో నాట్యం చేసిన చోటు అది. సో నాట్యం చేసిన తర్వాత మన సాయి పల్లవి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మన శ్యామ్ సింగ్ రాయ్ని కలవడానికి వెళ్ళిన స్థలం అది. సో అక్కడి నుంచి మరి టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి వాళ్ళ ప్రేమ ఎంత మధురం అన్నది మనం సినిమాలో చూసాము. సో మరి ఆ ప్రేమించుకున్న చోటుకి ఒక్కసారి వెళ్ళి చూద్దాం. నేను ఇప్పుడు నాట్య మండలి నుంచి మన శ్యామ్ సింగ్ రాయ్ అండ్ దేవదాసి ప్రేమించుకున్న చోటుకి వచ్చాను. అవును, ఇప్పుడు మీరు వ్యూ చూస్తుంటే అదేనండి, మీరు స్క్రీన్లో ఉన్న నా బ్యాక్గ్రౌండ్ వ్యూ చూస్తుంటే ఖచ్చితంగా నేను బెంగాల్కి వచ్చినా అనే డౌట్ మీకు వచ్చింది, నాకు కూడా అదే వచ్చింది. నేను కాస్త ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ వచ్చాను,
కానీ అట్లా లేదు నాకైతే. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనం టెంపుల్ చూసుకుంటే కంప్లీట్గా బెంగాల్లో టెంపుల్స్ ఎలా నిర్మిస్తారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడున్న టెంపుల్ ఉంది. సో ఇక్కడ టెంపుల్ మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెంపుల్స్కి బెంగాల్లో ఉన్న టెంపుల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న కల్చర్ ఆ రాష్ట్రంతో ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్లోనే మనకి వర్ణించడం జరుగుతుంది. సో ఇక్కడ బెంగాల్లో ఉన్న టెంపుల్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మనకి ఆర్ట్ వర్క్లో ఈ సినిమాలో మనకి చిత్రీకరించడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్క స్తంభానికి కూడా ఒక వివరణ ఉంది. అది ఎలా అంటే ఈ ప్రతి ఒక్క స్తంభంలో దగ్గర మనకి కౌంట్ చేసుకుంటే ఒక 10 నుంచి 18 వరకు శిల్పాలు అన్నది చెక్కడం జరిగింది. సో శిల్పాలు చెక్కడము అని అంటే 100% ఒక స్టోన్ మీదనే చెక్కుతారు, కానీ ఇక్కడ వుడ్ మీద చెక్కడం జరిగింది. సో ఒక స్టోన్ మీద చెక్కితే అది కొన్ని సంవత్సరాల పాటు కొన్ని డికేడ్స్ వరకు కూడా అది చెక్కు చెదరకుండా ఉంటుంది. కానీ అదే డిజైన్తో ఒక చెక్క మీద కంప్లీట్గా చెక్కడం అంటే అది మామూలు విషయం కాదు. ఇక్కడ మళ్ళీ చెక్క మీద కూడా చెక్కితే కాస్త ఆ శిల్పానికి కొంచెము ఎక్కడో డిఫరెన్సెస్ అనేటివి వస్తాయి. కానీ ఇక్కడున్న ఈ ఆర్ట్ వర్క్లో మాత్రము మనం ఒక్క పాయింట్ అవుట్ కూడా చేసేదానికి ఎక్కడా చోట్లేదు. అక్కడ మనము డోర్ పైన మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క శిల్పానికి కూడా ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక డమరుకం టీం కానీ లేకపోతే ఇప్పుడు టెంపుల్లో ఉన్న పూజారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక టెంపుల్లో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎంత ప్రాముఖ్యత ఎంత ప్రత్యేకత ఉంటుందో ఇక్కడున్న ఈ డోర్ పైన కానీ లేకపోతే ఈ డోర్ సైడ్స్కి ఉన్న ఆ పిల్లర్స్ పైన కూడా ఆ వివరణ అనేది మనకి అర్థమవుతుంది. సో మరి బెంగాల్లో టెంపుల్స్ ఎలా ఉంటుందో మనం బెంగాల్ వరకు ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో కాస్త ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది కదా, సో అక్కడి వరకు వెళ్ళలేక చాలామంది ఉంటారు. సో మరి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ ఆర్ట్ ఏదైతే ఉందో ఆ ఆర్ట్లో కంప్లీట్గా బెంగాల్లో ఉన్న టెంపుల్స్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మనకి మన చిత్రంలో చూపించడం జరిగింది. సో ప్రజెంట్ నేను మన సాయి పల్లవి అండ్ నాని ప్రేమాయణం జరిగిన చోటుకి వచ్చేసాను. సో మన సాయి పల్లవికి ఎంత ప్రేమగా కన్విన్స్ చేసి నా ప్రేమని ఒప్పుకో అని తను ఎంత ప్రేమగా చెప్పారో, మరి దేవుడి సాక్షిగా టెంపుల్ వెనక దేవుడి ఆశీర్వాదంతో తన ప్రేమను దక్కించుకున్నారు మన శ్యామ్. సో శ్యామ్ సింగ్ రాయ్ సెట్లో దిస్ ఈస్ ద మేజర్ ప్లేస్ అండి. సో ఇప్పటివరకు మనం చూసింది ఒక ఎత్తు అయితే ప్రస్తుతానికి నేను వెళ్ళబోతున్న మరొక ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అందులోనూ మన దేవదాసి ఎక్కడైతే నాట్యం నేర్చుకుందో, దేవదాసి తన రూమ్ కానీ తను జలకాలు ఆడిన చోటు కానీ తన స్విమ్మింగ్ పూల్ కానీ తన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా పెట్టిన చోటు కూడా రెడీగా ఉంది నా వెనకాలనే. సో మరి ఇక్కడ ఉన్న డోర్ని చూస్తుంటే ఒక పెద్ద భవనంలోకి నేను లోపలికి వెళ్తున్నాను అన్న ఫీల్ అయితే ఉంది. మరి ఈ డోర్ని కూడా ఎంత అందంగా చెక్కారో అర్థమవుతుంది. లాస్ట్ లెక్క కొన్ని రాజుల కాలంలో ఎటువంటి డోర్లు అయితే నిర్మించడం జరిగిందో, ఎంత స్ట్రాంగ్ బాడీతో నిర్మించారో మరి అంతే స్ట్రాంగ్ బాడీతో ఈ డోర్ అన్నది నిర్మించడం జరిగింది ఇక్కడ. సో మరి నేను డోర్ ఓపెన్ చేసి ఇంతకీ లోపల ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ఎంత అందంగా ఆర్ట్ అన్నది ఉందో చూద్దాం. వావ్, చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవట్లేదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్తంభానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది అన్నది ఆ డిజైన్లోనే అర్థమవుతుంది. సో మనము ఏ వస్తువు కానీ లేకపోతే ఏదైనా మనకి సంబంధించి మనం ఇష్టంతో దేన్నైనా చూస్తే ఖచ్చితంగా మనకు అది
అది బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా కానీ మనకది కలర్ఫుల్గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడున్న ఈ లొకేషన్లో ఆ స్తంభాలలో ఉన్న ఆ వివరణ చూస్తుంటే ఎస్ ఖచ్చితంగా ఒక్కసారి మనల్ని కంప్లీట్గా 90స్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడున్న ప్రతి ఒక్క స్తంభంలో కూడా ఆ నాట్య వివరణ అన్నది మనకి కనిపిస్తుంది. నాట్యం ఎంత ఇంపార్టెన్సో ఆ కాలంలోనే కాకుండా ఈ కాలంలో కూడా అంతే ఇంపార్టెన్స్ అని ఈ చిత్రంలో రాహుల్ మనకి వర్ణించారు. నవరాత్రుల్లో దేవదాసి ప్రతిరోజు నాట్యం చేసిన విషయం తెలిసింది. సో మరి దేవదాసియే కాదు, అక్కడున్న ప్రతి ఒక్క నాట్యం చేసే స్త్రీలందరూ కూడా ఇక్కడున్న మన నటరాజస్వామిని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నాట్యం అనేది షురూ చేస్తారు. సో మరి ఇక్కడ తను నేర్చుకున్న చోటు అండ్ ఇక్కడే తను ప్రదర్శించి అండ్ తను పర్ఫెక్ట్ అయిన తర్వాత నవరాత్రి రోజు నాట్యంకి అంతా సిద్ధమైపోయి నాట్యం చేసిన ప్లేస్ ఇది. ఎస్, మరి ఇక్కడ మన శ్యామ్ చాలా ట్రై చేశారు మన దేవదాసిని ప్రేమలో పడేయడానికి, ఆఖరికి పడేశారు కూడా. సో మరి ఇక్కడ నుంచి కంప్లీట్గా దేవదాసికి క్యూట్గా, స్మార్ట్గా, నాటీగా లైన్ వేస్తూ ఉన్న చోటు ఇది. సో సాయి పల్లవి ఇన్ కేస్ అక్కడ నిల్చొని తన స్నేహితురాలతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నుంచి మన శ్యామ్ కాస్త ఇలా తొంగి చూసి, ఎప్పుడైతే మన దేవదాసి ఇలా చూడగానే ఇలా దాక్కొని మళ్ళీ కాస్త ఇలా చూసి క్యూట్గా లైన్ వేసి ప్రేమలో పడేసిన చోటు ఇది. ఎస్, మరి శ్యామ్ సింగ్ రాయ్ తన ప్రేమని ఎలా తెలిపాలా అని కష్టపడుతున్న ప్లేస్ ఇదే. మరి ఈ లొకేషన్లో మనం చూసుకోవచ్చు. నాకైతే నిజంగా డౌట్గానే ఉంది ఒక విషయంలో, ఇది రియల్గా చెక్కనేనా లేకపోతే ఒక ఐరన్ ఏదైతే ఉంటుందో దానిపైన చెక్కడం జరిగిందా? నాకు చూడగానే మాత్రం ఇది సెట్ అయితే కాదు, డెఫినెట్గా ఇది కన్స్ట్రక్ట్ చేసి ఇది 100% ఒరిజినల్ అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి టచ్ చేసిన తర్వాత కూడా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను ఇది సెట్ అనేసి అని. ఎస్, మరి ఇంత అందంగా మనకి సినిమాలో చూపించారు. మరి ఇక్కడ నాకైతే ఇంకా నేను నిజంగా సినిమాలోనే అక్కడ ఉండి ఇక్కడ సీన్స్ జరుగుతున్నాయా, నాకైతే కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. నేను ఇక్కడ నిల్చొని అక్కడ నిజంగా మన శ్యామ్, అక్కడ మన దేవదాసి ప్రేమించుకుంటున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అంత అందంగా, అంత అద్భుతంగా ఇక్కడ ఆర్ట్ అన్నది ప్రదర్శించడం జరిగింది మనకి సినిమాలో. మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు భద్రకాళి అమ్మవారి అవతారం అయితే ఎలా ఉంటుందో తన ఫేస్ స్ట్రక్చర్ అలానే ఇక్కడ ఉన్న ఈ డోర్ పైన పెయింట్ చేశారు. అది కూడా గోల్డ్ కలర్తో. నిజంగా అమ్మవారు కోపంగా ఒకవేళ చూస్తే ఎలా ఉంటారో అన్నట్టు ఇక్కడ పెయింట్ చేశారు. అండ్ మనకు చూసుకోవచ్చు ఇది మన దేవదాసి తన కబోర్డ్లో క్లాత్స్ పెడుతూ ఉంటే మన శ్యామ్ ఇలా తొంగి చూసిన చోటు ఇది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా కంప్లీట్గా చూసుకోవచ్చు ఇది సెట్టేనా లేకపోతే నిజంగా కన్స్ట్రక్ట్ చేసిన చోట. మళ్ళీ ఒకసారి నాకు అనిపించింది ఇదంతా చూడగానే ఆదిత్య 369 సినిమాలో ఎలా అయితే మనము కొన్ని సంవత్సరాల క్రితం తీసుకెళ్ళిపోయారో మన బాలకృష్ణ సార్ని, అలానే నన్ను కూడా ఏమైనా తీసుకుపోయిందా ఏంది అని నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎస్, మరి ఇంత అందంగా మనందరినీ 1970స్కి తీసుకెళ్ళిపోయి ఆ కాలంలో లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉంటుందో, ఆ కాలంలో ఒక అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఎంత ట్రెడిషనల్ పద్ధతులతో ఉండేదో, అండ్ ఆ కాలంలో ఉన్న ఫుడ్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ స్టైల్ కానీ, డ్యాన్స్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది, అప్పుడున్న సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న సాంప్రదాయాలకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నది ఈ చిత్రంలో మనకి చూపించారు. ఇంకా బెంగాల్ స్టైల్ ఎలా ఉంటుంది, మన తెలుగువారు బెంగాల్కి వెళ్ళి అక్కడ లైఫ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ చిత్రంలో మనకి చూపించారు. ఇక ఆ కాలంలో ఉన్న సెట్ కానీ, కంప్లీట్గా ఆ కాలంలో ఉన్న కన్స్ట్రక్షన్ కానీ, ఆ కాలంలో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ప్రతి ఒక్కటి కూడా
ఈ సినిమాలో ఒక తెలుగువారు బెంగాల్కి వెళ్తే వాళ్ళ లైఫ్ అనేది ఎలా సాగుతుంది అన్నది ఈ చిత్రం ద్వారా మనకి తెలియజేశారు. ఇంకా సన్ రైజ్ సన్సెట్ టైంలో కనుక ఇక్కడున్న లొకేషన్లో మనం చూసుకుంటే అసలు ఆ కాలంలో ఇంత ప్రశాంతంగా ఉంటుందా అన్నది మాత్రం అనిపిస్తుంది. శ్యామ్ సింగ్ రాయ్ సెట్ మాత్రం కంప్లీట్గా ఒక రాజమహల్లా ఉంది. మరి రాజమహల్లో చాలా విషయాలు జరిగాయి మన శ్యామ్ సింగ్ రాయ్కి మన దేవదాసి మధ్యలో. ఎస్, మరి దేవదాసి శ్యామ్ సింగ్ రాయ్ ప్రేమ కథ ఎంత అందంగా ఉందో మనం చూసాము. అండ్ ఇంకా మన శ్యామ్ సింగ్ రాయ్ మెడిటేషన్ చేసిన చోటు ఇక్కడే. ఎస్, మరి తను మెడిటేషన్ చేస్తూ కూడా తన జ్ఞానంలో కూడా తన దేవదాసి ప్రేమని ఎలా తెలుపాలి, తన దేవదాసిని ఎలా దక్కించుకోవాలి అన్న మాత్రము తను ఎంత ఇష్టంగా సాధించారన్నది మనకి సినిమాలో అర్థమైంది. సో మరి ఇక్కడ ఈ రాజమహల్లో కంపల్సరీ ప్రతి ఒక్క రాజమహల్కి ఆ కాలంలో స్విమ్మింగ్ పూల్ అనేది ఉన్నది. సో మరి ఆ జరకాల ఆటలు ఆడిన చోటుకి వెళ్ళి ఇంతకీ అక్కడున్న లొకేషన్ ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల ఎంత అందంగా డిజైన్ చేశారు మన సినిమాలో చూసాము, కానీ ఒకసారి డైరెక్ట్గా కూడా చూద్దాం. లెట్స్ గో టు జలకాల ఆటలు. చలో. మన దేవదాసి జలకాలు ఆడిన చోటకి నేను వచ్చేసాను. మరి తన జలకాలు ఆడుతూ తన ప్రియుడిని ఊహించుకుంటూ ఉన్న చోటు ఇదే. మరి ఇంతకీ ఆ జలకాలు ఆడిన చోటు కూడా సన్ రైజ్ సన్సెట్ టైంకి ఎగ్జాక్ట్గా ఎండ అక్కడ వచ్చేలాగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. ఎస్, చిన్న కరెక్షన్, కన్స్ట్రక్షన్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడ చూడగానే ఇది ఒక కన్స్ట్రక్షన్ లానే నాకు ఉంది. వెనకటి కాలంలో ఎలా అయితే ఉంటుందో ఆ కాలంలో ఉన్న కోటలు కానీ రాజమహల్లు కానీ అలానే నాకు అనిపిస్తుంది. కాబట్టి నా కన్స్ట్రక్షన్ అన్న పదం అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న యాంబియన్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అరే ఇది యాడ్ చేస్తే బాగుండేది అన్నది మాత్రం ఎక్కడా అనిపించలేదు. ఒక చెట్టుకి ఉన్న వేర్లతో సహా ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ కాకుండా అందంగా ముస్తాబ్ చేశారు మన ఈ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో, అలియాస్ ఇది మన దేవదాసి రాజమహల్. ఎస్, మరి ఇక్కడ నేను మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు చిలకలాటలు ఆడిన చోటు. సినిమాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్క సినిమాలో ఒక యూటర్న్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. మరి ఆ యూటర్న్ ఈ సినిమాలో ఉన్న సిచ్యువేషన్లో జరిగిన లొకేషన్లో నేనున్నాను. ఎస్, మరి ఆ డైలాగ్ నేను చెప్తాను ఇప్పుడు. మన శ్యామ్ తన దేవదాసికి ధైర్యం ఇచ్చిన చోటు ఇదే. ఎస్, ఏ దేవుడికి ఎవరు బానిసలు ఉండరు, ధైర్యంగా ఉండు, మనం పెళ్లి చేసుకుందాము, కోల్కతాకి వెళ్ళిపోదాము అని శ్యామ్ తన మాటల ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశారు. ఎస్, మరి ఆ చోటు ఇదే. సో రాత్రి తన ప్రియురాల్ని కలవడానికి చాలా సీక్రెట్గా మన శ్యామ్ వచ్చి తన ప్రేమని కన్విన్స్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని తను చెప్పడం జరిగిన చోటు ఇది. తర్వాత మన సాయి పల్లవి ఏమన్నదో మనందరికీ తెలిసిందే. నాకు నవరాత్రులు మాత్రమే లైఫ్, ఇంకా ఏది లైఫ్ లేదు, నీతో స్టార్ట్ చేయడానికి నేను అంతా సిద్ధము, కానీ కాస్త భయంగా ఉంది అని అన్న తర్వాత మన నాని ఇచ్చిన ధైర్యం ఎంతో కాదు, తన ప్రేమని కంప్లీట్గా ఇచ్చేసి ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ చోటు ఇది. సో వాళ్ళిద్దరూ మంచిగా జలకాల ఆటలు ఆడుకున్న చోటు ఇదే. సో ఎంత అందంగా ఇక్కడ ముస్తాబ్ చేశారో కంప్లీట్గా
ఆ కాలంలో ఆ రాళ్ళు అన్నవి ఎలా అయితే ఉంటాయో, ఎంత స్ట్రాంగ్ బిళ్ళ ఉంటుందో అంతే స్ట్రాంగ్‌గా మనకి కనిపిస్తుంది ఇక్కడ. యెస్. అదే స్టోన్ వర్క్ కానీ కంప్లీట్‌గా ఆ కాలంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఎంత చిన్నగా క్యూట్‌గా ఉంటుందో అదే స్ట్రక్చర్‌లో, అదే స్టైల్‌లో ఇక్కడ ఈ సినిమాలో మనకి చూపించడం జరిగింది. చూస్తుంటే ఇది రియల్ లైఫ్‌లో ఉన్నామా అని మాత్రం అనిపిస్తుంది. ఆ కాలంలో ఎలా అయితే చెట్టుకున్న వేర్లు ఆ కోటలోకి పడుతుందో, అలానే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడున్న ఆ వేర్లతో కూడా కంప్లీట్‌గా సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే అటు సైడ్ ఒక చెట్టు ఉండి, ఆ చెట్టులో నుంచి వేర్లన్నది ఈ కోటలోకి వస్తుంది అన్నట్టుగానే తీశారు. మళ్ళీ ఇక్కడ ఉన్న ఒకసారి తీస్తాను. నాకసలు డౌట్‌గా ఉంది. ఇది రియలా కాదా? ఇది కూడా ఈ చెట్టు సెట్‌లోదా? లేకపోతే నిజమైన వేర్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అన్నది. నిజమైన వేరు యాక్చువల్లీ. ఒక చెట్లకి ఏదైతే ఆ వేర్లు ఉంటాయో, ఆ వేర్లని అక్కడికి కట్ చేసి, ఆ వేర్లని ఇక్కడ అటాచ్ చేసి అండ్ ఇక్కడ నెయిల్ తోటి ఇక్కడ హిట్ చేసి కంప్లీట్‌గా ఇక్కడ రియలిస్టిక్‌గా తీయడం జరిగింది. సో, ఈ సినిమా వెనక ఎంత కష్టం ఉందన్నది ఒక ఆర్ట్ వర్క్‌లోనే ఇంత కష్టం ఉంది. మరి ఆర్ట్ తర్వాత ఎడిటింగ్ కానీ, లేకపోతే కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ చిత్రం ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఆ కాలంలో ఎంత సేఫ్‌గా ఒక కోటను నిర్మిస్తారు అన్నది ఇక్కడ ఈ సినిమాలో రియల్ లైఫ్‌లో చూపించడం జరిగింది. చూశారు కదా శ్యామ్ సింగ్ రాయ్ సెట్ ఎంత అందంగా అద్భుతంగా నిర్మించారో. ఎస్, మరి ప్రొడ్యూసర్ గారికి ఎంత ప్యాషన్, ఎంత ఇష్టం సినిమా పైన అన్నది అర్థమవుతుంది. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఎంత కష్టపడితే ఇంత అద్భుతమైన సెట్ వస్తుందో అనేది అర్థమైంది. సో ఒక్కసారిగా ఇక్కడున్న సెట్లోకి నేను రాగానే అసలు ఒక్కొక్క పిల్లర్ కానీ, దాంట్లో ఉన్న శిల్పం చెక్కడం కానీ, ఆ గుడి ద్వారాలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సెట్‌కి కూడా ఒక వివరణ అన్నది కనిపిస్తుంది మనకి. ఎస్, ఇంత అందమైంది మనందరికీ ఈ సినిమా ద్వారా చూపించడం జరిగింది. ఒక్కసారిగా మనందరినీ 1970స్‌కి తీసుకెళ్ళిపోయింది ఈ చిత్రం. మరి ఈ చిత్రంలో 1970స్‌కి వెళ్ళడానికి మేజర్ కారణం ఈ అందమైన సెట్. ఈ సెట్ హైదరాబాద్ సమీపంలోని 10 ఎకర్స్ ల్యాండ్‌లో 6.5 crores తోటి నిర్మించడం జరిగింది. సో శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి ద మేజర్ బ్యాక్ బోన్ ఇస్ దిస్ అందమైన సెట్. కెమెరామ్యాన్ శివాతో దీక్షా సిద్, మిర్రర్ టీవీ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.
Hi, this is Nagashaurya, and please subscribe to Mirror TV. హాయ్ నేను మీ జబర్దస్త్ రాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV.